శ్రీకాంత్ గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి గుడివాడ మున్సిపల్ వార్డ్ ఇన్ఛార్జ్ అందరూ కలిసికట్టుగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే జనసేన పార్టీ ఆధ్వర్యంలో 2 వాటర్ ట్యాంకులు మరి ప్రజలకి అంకితం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా చేసుకుంటూ ఉన్నారు. 10 సంవత్సరాలుగా మరి జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసినటువంటి కోరగడ్డ శ్రీకాంత్ గారి జన్మదినోత్సవం ఇలా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి గత 20 ఏళ్లుగా ఒక రాక్షసుడు పరిపాలించినటువంటి ఈ గుడివాడలో ఆయన్ని రూపు పాపడానికి శ్రీకాంత్ గారి కృషి ఎంతో ఉంది. మరి కూటమి నాయకత్వం అందరూ కలిసికట్టుగా వచ్చి ఇక్కడ 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఆ రాక్షసుడిని మరి పదవి నుంచి దింపి వెనుకల రాము గారిని కొత్త ఎమ్మెల్యేగా చేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ మరి శ్రీకాంత్ గారు కీలక నాయకత్వాన్ని పోషించారు. అలాగే గుడివాడ నియోజకవర్గంలో అనేక కీలకమైన జనసేన నాయకులందరూ కలిసికట్టుగా వచ్చి ఆయన నాయకత్వంలో ఆయనతో పాటు కలిసి పనిచేశారు. చాలా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారి తరఫున. మరి అలాగే ఇక్కడ మరి వాటర్ ట్యాంకులు ఈ రోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో 2 వాటర్ ట్యాంకుల్ని మరి ప్రజలకు అంకితం ఇస్తా ఉన్నారు. మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలకి చాలా సంతోషంగా ఉంది. ఎంతో మనుగడ సాధించాం 10 ఏళ్లలో. పార్టీ బలోపేతానికి శ్రీకాంత్ గారు అలాగే స్థానికంగా ఉన్న నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. వారందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీకాంత్ గారు నిండు 100 ఏళ్ళు ఆయుష్తో సంతోషంగా ఉండాలని చెప్పి పార్టీలో మరిన్ని బాధ్యతలు తీసుకోవాలని చెప్పి
వెనక్కుండండి, కొంచెం వెనక్కి. కొద్దిగా వెనక్కుండండి, కొంచెం వెనక్కుండండి అన్న. నువ్వు కూడా కొద్దిగా వెనక్కుండండి. రెడీ సార్? ఎలా చూడండి సార్, కొంచెం మొబైల్ అనుకుంటున్నా. వేసవకాలంలో గత 20 సంవత్సరాలుగా ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండి గుడివాడని ఏమాత్రం అభివృద్ధి చేయకుండా గుడివాడ ప్రజల ఇబ్బందులు పడే విధంగా ఈ రోజున ఒక శాసనసభ్యుడు గుడివాడ ప్రజలు అనేక ఇబ్బందులు, ముఖ్యంగా మన గుడివాడలో చూసుకుంటే కనుక తాగునీటి సమస్య. ఈరోజు అనేక కాలనీలకి తాగునీరు కూడా లేని పరిస్థితిలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క తాగునీరు సమస్యను నిర్వర్తించేందుకు ఏదైతే మాకు ప్రజలు అనేకమైన వినతులు ఈ రోజున మా ఆఫీస్ నుంచి మా కార్యాలయానికి ఇవ్వడం జరుగుతుంది. వాటిలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గుడివాడ పట్టణంలో 36 వార్డులకు గాను జనసేన పార్టీ తరఫున ఈ యొక్క 2 వాటర్ ట్యాంకుల్ని ఇవ్వడం జరుగుతుంది. గుడివాడ మున్సిపాలిటీ వారికి అప్పచెప్పి గుడివాడ మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఏదైతే ఖచ్చితంగా ప్రజలు మా దృష్టికి వచ్చినాయో మంచినీటి సమస్యలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మంచినీటిని తీర్చే విధంగా, దాహం తీర్చే విధంగా ఈ యొక్క వాటర్ ట్యాంకుల్ని వాటన్నిటి కూడా సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే కాలనీలో అట్టడుగు బడుగు బలహీన వర్గాలు నివసించే కాలనీల్లో ఈ యొక్క వాటర్ ట్యాంకులు జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారందరికీ కూడా తాగునీరు ఇబ్బంది లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయాల గురించి పనిచేస్తున్నారో అదే ఆశయాలను గుడివాడ నియోజకవర్గంలో తీసుకెళ్ళడానికి ఇది తాగునీరు యొక్క వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఏదైతే అనవసరమైన నీటిని వినియోగించకుండా తమకు కావాల్సిన వారికి అవసరానికి తాగునీరుగా ఉపయోగించుకుని ఈ యొక్క ట్యాంకర్ యొక్క సేవలను ఉపయోగించుకోవాలని చెప్పి గుడివాడ నియోజకవర్గంలో 36 వార్డుల్లో ఎక్కడ తాగునీరు సమస్య ఉన్నా కానీ మా గుడివాడ జనసేన పార్టీ కార్యాలయానికి తెలియపరిస్తే ఖచ్చితంగా వారికి తాగునీరు వాటర్ ట్యాంకుల ద్వారా, అలాగే వెలిగండ్ల రాము గారు గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు వారి యొక్క సహకారంతో ఈ యొక్క గుడివాడ మున్సిపాలిటీలో ఏదైతే తాగునీరు ఉన్నాయో ఆ తాగునీరు సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా వెలిగండ్ల రాము గారికి గుడివాడ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం తరఫున ఆయనకి మంచి పేరు వచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి గుడివాడ జనసేన పార్టీ ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వానికి అలాగే గౌరవ శాసనసభ్యులు వెలిగండ్ల రాము గారికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అదే ఈ రోజున నా యొక్క జన్మదినాన్ని సందర్భంగా ఈ యొక్క వాటర్ ట్యాంకుల్ని ఏర్పాటు చేసి ప్రారంభోత్సవం చేసిన మా గుడివాడ నియోజకవర్గం పట్టణ నాయకులకి, పట్టణ కమిటీ వారికి, వీర మహిళలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై జనసేన.
ఆ ట్యాంక్ చివరా ఈ ట్యాంక్ చివరా ఆడాలంటే మగోళ్ళు ఇందిరా ఇది నుంచో పెట్టారు నాకు